నమస్కారం. ప్రతి ఏటా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ ప్రభుత్వాల ఆర్థిక లెక్కలపై ఒక నివేదికను ఇస్తుంది. సో, ఈరోజు మనం 2024-25 సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్ ఏం చెబుతోందో, అందులోని కీలక విషయాలను వివరంగా, సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం కాగ్ నివేదికలో మనకు కనిపించే అతిపెద్ద విషయం ఒకటే. అదేంటంటే, ప్రభుత్వం బడ్జెట్లో వేసుకున్న అంచనాలకు, అంటే ఇన్ని డబ్బులొస్తాయి, ఇంత ఖర్చు పెడతామని వేసుకున్న లెక్కలకి, వాస్తవంగా జరిగిన దానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. అసలా గ్యాప్ ఎందుకొచ్చింది? దానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఈ గ్యాప్ను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ నివేదికను ఒక 6 ముఖ్యమైన భాగాలుగా విడగొట్టి చూద్దాం. బడ్జెట్ అంచనాలతో మొదలుపెట్టి ఆదాయం, లోటు, అప్పులు, ఖర్చులు వీటన్నింటినీ చూస్తూ చివరికి ఇదంతా రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద ఎలాంటి ప్రభావం చూపించిందో విశ్లేషిద్దాం. సరే, ముందుగా ఈ రిపోర్ట్లోని మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. కాగ్ ప్రధానంగా 3 సమస్యలను హైలైట్ చేసింది. 1. బడ్జెట్ అంచనాలు ఏమాత్రం వాస్తవంగా లేవు. 2. రాష్ట్రం రెవెన్యూ మిగులు నుంచి, అంటే లాభాల నుంచి, రెవెన్యూ లోటులోకి, అంటే నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇక 3. కేటాయించిన డబ్బును కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేకపోయారు. ఓకే, ప్లానింగ్కు రియాలిటీకి మధ్య చాలా తేడా ఉంది అంటున్నాం కదా. ఆ తేడా నంబర్స్లో ఎంత ఉందో ఇప్పుడు చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ నెంబర్స్ చూడండి. మొత్తం బడ్జెట్లో 2,21,000 కోట్లు ఖర్చు పెడతామని అంచనా వేసుకున్నారు. కాని నిజంగా ఖర్చు పెట్టిందెంత? కేవలం 1,67,000 కోట్లు మాత్రమే. అంటే అనుకున్న దాంట్లో జస్ట్ 76% మాత్రమే సాధించారన్నమాట. ఇక రెవెన్యూ వ్యయం, అంటే జీతాలు, పెన్షన్లు లాంటి రోజువారీ ఖర్చులుంటాయి కదా, ఆ విషయంలో కూడా దాదాపు 80% ఖర్చు చేశారు. దీన్ని బట్టి మనకు సింపుల్గా ఏం అర్థమవుతోంది? బడ్జెట్ లెక్కలు వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నాయని. బడ్జెట్ అంచనాలు తప్పినప్పుడు సహజంగానే దాని ఎఫెక్ట్ ఆదాయం మీద పడుతుంది. ఏ రాష్ట్రానికైనా ఆర్థికంగా ఎంత బలంగా ఉందో చెప్పేది రెవెన్యూ మిగులు, అంటే ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువగా ఉండటం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ మార్పు చాలా చాలా పెద్దది. కాగ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక్క సంవత్సరంలోనే 779 కోట్ల రెవెన్యూ మిగులు నుంచి, అంటే లాభం నుంచి, ఏకంగా 9,420 కోట్ల రెవెన్యూ లోటులోకి, అంటే నష్టంలోకి పడిపోయింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా పెరిగింది. అయినా సరే ఈ లోటు వచ్చింది. ఎందుకంటే రాష్ట్రానికి సొంతంగా వచ్చే ఆదాయం, అంటే వెహికల్ ట్యాక్సులు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల లాంటివి తగ్గిపోయాయని కాగ్ నివేదిక చెబుతోంది. సరే, ఇప్పుడు అప్పుల విషయానికొద్దాం. ఇది ఏ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లోనైనా చాలా కీలకమైన అంశం. అయితే మనం నంబర్స్లోకి వెళ్లే ముందు ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్టు అప్పులు చేయకుండా ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి పెట్టిన రూల్ అన్నమాట. కాగ్ ఆడిట్లో ఏం తేలిందంటే, రాష్ట్ర అప్పు దాని జీఎస్టీపీలో, అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 34.29% చేరుకుంది. ఇది ఆ ఏడాదికి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్న 32.80% కన్నా ఎక్కువ. ఈ శాతం అంటే మొత్తం అప్పు ఎంతకు చేరిందంటే ఏకంగా 5,62,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఇంత అప్పు పెరుగుతున్నప్పుడు మనందరి మదిలో వచ్చే ఒక ప్రశ్న: ఇంత డబ్బు ఎక్కడికి పోతోంది? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? దీనిపై కాగ్ నివేదిక ఏం చెబుతోందో చూద్దాం. ఈ నంబర్స్ నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, సోషల్ వెల్ఫేర్ కోసం బడ్జెట్లో దాదాపు 26,000 కోట్లు కేటాయించారు. కాని అందులో ఖర్చు చేసిందెంత? కేవలం 9,721 కోట్లు. అంటే మూడింటొక వంతు కన్నా కొంచెం ఎక్కువ, అంతే. మిగిలిన 63% డబ్బులు అసలు ఖర్చే కాలేదు. డబ్బులు ఖర్చు పెట్టకపోవడం కేవలం సాంఘిక సంక్షేమంలోనే కాదు. ఇక్కడ చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర్నుంచి మంచినీటి సరఫరా, నియోజకవర్గ అభివృద్ధి నిధుల వరకు, ఇలా చాలా కీలకమైన రంగాల్లో కేటాయించిన డబ్బుల్లో చాలా పెద్ద మొత్తం వాడలేదని రిపోర్ట్ స్పష్టంగా చెప్తోంది. అంతిమంగా ఈ లెక్కలు, అంకెలు అన్నీ రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. మరి ఆ ప్రభావం ఎలా ఉంది? మళ్ళీ ఇక్కడ కూడా అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్లో రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్ రేట్ 10.6% ఉంటుందని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ
కాగ్ విశ్లేషణ ప్రకారం ఆ ఏడాది సాధించిన అసలు వృద్ధి కేవలం 9%. ఈ మొత్తం నివేదికలో కాగ్ చెప్పిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే: ప్రభుత్వం అప్పు చేసి తెచ్చిన డబ్బులో ఎక్కువ భాగం భవిష్యత్తులో ఆదాయాన్ని ఇచ్చే ఆస్తుల మీద పెట్టలేదు. అంటే రోడ్లు, బిల్డింగులు, ప్రాజెక్టులు లాంటి వాటికి ఖర్చు చేయలేదు. సాధారణంగా అప్పు చేసేది మూలధన వ్యయం కోసమే, కాని ఇక్కడ అలా జరగలేదు. కాబట్టి చివరగా ఈ కాగ్ నివేదిక మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ ఖర్చులకు మధ్య ఇంత పెద్ద తేడా ఉంటే, చేసిన అప్పులను సరైన విధంగా వాడకపోతే తెలంగాణ తన భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకోగలదు? ఇది రాష్ట్ర ఆర్థిక ప్రణాళికపై చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయమని స్పష్టంగా సూచిస్తోంది.